హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రోజైతే మీరందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవటానికి ది బెస్ట్ ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ నారాయణ్ ఖేడ్ గురించి తెలిసే ఉంటుంది. అయితే చాలా కంపెనీలు చాలా వెంచర్లు డెవలప్ చేసినాయి. అయితే చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పుడు వరకు చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా కంపెనీలు డెవలప్ చేసినప్పటికీ వాళ్ళు మొక్కలు అయితే సరిగ్గా పెంచలేకపోతున్నారు. ఇవన్నీ ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇది ఒక మెయిన్ ప్రాబ్లంగా ఉంది ఏరియాలో. కొంతమంది ల్యాండ్ సెలక్షన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ సోర్స్ సరిగ్గా లేని చోట్ల ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేసి తర్వాత అయితే మొక్కలు పెంచడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందైతే వాటర్ ట్యాంక్స్తో మొక్కలను బతికిస్తున్నారు, కానీ తర్వాత అయితే మొక్కలు బతకడం లేదు. అయితే ఈరోజు నేనైతే వాటర్ సోర్స్ ఫుల్గా ఉండి ఆల్రెడీ బోర్లు డెవలప్ చేసి ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా డెవలప్ చేసి ఆల్రెడీ ప్రతి ప్లాంట్కి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అందిస్తూ 3 నెలలు ఈ మొక్కలన్నీ బతికిన తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ చేశారు ఒక ఫేమస్ కంపెనీ వారు. ఇది ఏకంగా 120 ఎకరాలు డెవలప్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడంటే అందరూ నారాయణ్ ఖేడ్కి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో డెవలప్ చేసి మేము నారాయణ్ ఖేడ్ దగ్గరలో డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ కంపెనీ వారు ఏంటంటే నారాయణ్ ఖేడ్కి చాలా దగ్గరగా 10 కిలోమీటర్స్ లోపల, అది కూడా బీదర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో మోర్గి అనే ఊర్లో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఈ మోర్గికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు నారాయణ్ ఖేడ్లో చాలా వెంచర్లు మీరు చూసారంటే ఎక్కువగా రాళ్ళు గుట్లు ఇలాంటి డెవలప్ చేశారు చాలా కంపెనీ వాళ్ళు. అయితే ఇప్పుడు మొక్కలు పెంచడం చాలా ఇబ్బంది అయింది. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే చాలా సారవంతమైన నేలను ఎన్నుకొని, అత్యంత సారవంతమైన నేలని, వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న నేలని ఎన్నుకొని ఆల్రెడీ డెవలప్ చేసి ఇప్పుడు మార్కెటింగ్లోకి దిగటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మినిమం మనం 605 గజాల నుండి కొనుక్కోవచ్చు. 605 గజాలంటే 5 గుంటలు. దీంట్లో ఏంటంటే మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందు మీ కళ్ళారా మీరు చూడవచ్చు శ్రీగంధం. ఇది శ్రీగంధం ఎంత ఆరోగ్యంగా పెరిగింది, ఎంత బాగా పెరిగింది అనేది మీరు చూడవచ్చు. అది టేకు మొక్క. అయితే శ్రీగంధం టేకు 2 పెంచుతున్నారు. ఇదేంటంటే మనకి 605 గజాల్లో ఈ 2 రకాలైన ప్లాంటేషన్స్ పెంచుతున్నారు. ఇది మనకి 12 ఇయర్స్ అగ్రిమెంటు. కంపెనీకి మనకి ఏంటంటే 12 ఇయర్స్ అగ్రిమెంటు. 12 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇన్కమ్ మినిమం ఏంటంటే ఈ మొక్కల మీద 5 గుంటలు కొంటే ₹1 కోటి వరకు ఆదాయం మినిమం వస్తుందని కంపెనీ చెప్తుంది. అయితే ల్యాండ్ రేట్ ఎంత అంటే ప్రజెంట్ ఆఫర్ జరుగుతుంది. యాక్చువల్గా 7 లక్షలు ₹1,160 గజం పడుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు 991,991 పర్ స్క్వేర్ యార్డ్కే ల్యాండ్ అనేది వీళ్ళు ఇస్తున్నారంటే మనకు 6 లక్షల్లోనే 5 గుంటలు కొనుక్కోవచ్చు. అంటే ఇంత కాస్ట్లీ ఏరియా, ఇంత అద్భుతమైన ల్యాండ్లో 6 లక్షలకే మనకి 605 గజాలంటే చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంటు. ఇది ఇన్కమ్ మనకు. అలాగే ల్యాండ్ మీద చూసుకుంటే ఈ 12 ఇయర్స్లో మినిమమే ఒక 50 లక్షల వరకు వస్తుందని కంపెనీ చెప్తుంది. అయితే 50 లక్షల కన్నా పైనే వస్తుంది నా ఎక్స్పీరియన్స్లో నేను అనుకున్నది. అంటే ఏం చెప్తుంది, మనం ఒక 6 లక్షల్లో కొనుక్కుంటే 12 సంవత్సరాల తర్వాత ₹1,50,00,000 వరకు ఇన్కమ్ వస్తుంది. పెంచే చెట్ల గురించి చెప్పుకున్నాం, వీటికి ఇచ్చే మనకి ఈ డెవలప్మెంట్స్ వీటి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఏరియా హైలైట్ ఏంటంటే ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎందుకు అంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే ఇది నారాయణ్ ఖేడ్కి దగ్గరలో ఉంది. అయితే ఎవరైనా హైదరాబాద్ కానీ చాలా దూరంలో ఉన్న వాళ్ళు ఏంటంటే నారాయణ్ ఖేడ్ 100 కిలోమీటర్స్ ఉంది కదా, దూరం కదా అని అనుకుంటారు. మీరు నారాయణ్ ఖేడ్ వచ్చినట్లయితే నారాయణ్ ఖేడ్ డెవలప్మెంట్స్ కానీ మీరు చూస్తే నారాయణ్ ఖేడ్ దూరం అన్న విషయమే మర్చిపోతారు. అయితే మనకి హైదరాబాద్ నుండి వస్తున్నాం కాబట్టి దూరం అనుకుంటున్నాం, కానీ ఈ పక్కన కర్ణాటక వాళ్ళు మొత్తం నారాయణ్ ఖేడ్లో కొంటున్నారు, అటు జహీరాబాద్ వాళ్ళు మొత్తం ఇటు కొంటున్నారు. నారాయణ్ ఖేడ్కి చుట్టూ 50 కిలోమీటర్ల రేడియస్లో ప్రతి ఒక్కళ్ళు నారాయణ్ ఖేడ్ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఆల్రెడీ మనకి నారాయణ్ ఖేడ్ గురించి వివరంగా చెప్పాల్సిన పరిస్థితులు దాటిపోయాం, ఆ స్టేజ్ దాటిపోయాం. అందరూ నారాయణ్ ఖేడ్ వైపే చూస్తున్నారు. మీరు నారాయణ్ ఖేడ్ ఊర్లోకి వచ్చినట్లు అర్థమవుతుంది. ఇది ఒక హైలైట్. నారాయణ్ ఖేడ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. సెకండ్ హైలైట్ ఏంటంటే మనకి బీదర్ ఎయిర్పోర్ట్. మనకి జనరల్గా హైదరాబాద్లో మనం సిటీ నుండి కూడా 1 అవర్లో మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం.
కొన్ని ఏరియాలో ట్రాఫిక్ని బట్టి 2 అవర్స్లో రీచ్ అవుతాం. కానీ ఈ ప్లేస్లో మనం తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి చాలా దగ్గరలో బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ బీదర్ ఎయిర్పోర్ట్కి 2 రన్వేలు ఉన్నాయి. కార్గో ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. బీదర్ సిటీ కూడా చాలా పెద్ద సిటీ. మనకి కర్ణాటకలో టాప్ 10 సిటీస్లో ఒక సిటీ బీదర్ సిటీ. అలాంటి బీదర్ సిటీకి చాలా దగ్గరగా ఉన్నాం మనం. జస్ట్ 15 మినిట్స్లో మనం బీదర్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. మనకి డొమెస్టిక్గా మనం ఏ సిటీకైనా బీదర్ నుండే వెళ్ళొచ్చు. ఇది సెకండ్ హైలైట్. థర్డ్ హైలైట్ చూసుకుంటే ఇది చాలా అద్భుతమైన హైలైట్. ఈ హైలైట్ వల్లే మనకి టోటల్ స్వరూపమే మారిపోయింది. ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ పేరు చెప్తే సంగారెడ్డి వరకే రియల్ ఎస్టేట్ ఉండేది. ఇప్పుడు నేను చెప్పబోయే హైలైట్ వల్ల టోటల్ స్వరూపమే, ముంబై హైవే స్వరూపం మొత్తం మారిపోయింది. నాందేడ్ హైవే, అలాగే నారాయణఖేడ్ హైవే, కర్ణాటక మొత్తం కూడా ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. మనకి ఈ దగ్గరలో ఈ వెంచర్ చాలా దగ్గరలో DTCP అప్రూవ్డ్ వెంచర్లు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇదేంటంటే నిమ్జ్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి రాష్ట్రానికి ఈ నిమ్జ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మనకి మొట్టమొదటగా తెలంగాణ నిమ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్మిషన్స్ వచ్చినాయి. అయితే మన తెలంగాణ నిమ్జ్ అయితే ఇక్కడ చాలా దగ్గరలో ఈ వెంచర్కి 15 కిలోమీటర్లు, ఓన్లీ 15 కిలోమీటర్స్లో ఏకంగా 20,000 ఎకరాలు గ్యాదర్ చేయాలనేది వాళ్ళ ఎస్టిమేషన్. కానీ ప్రస్తుతానికైతే 12,635 ఎకరాలు గ్యాదర్ చేశారు. ఎక్కడంటే జరాసంగం మండలం, నేలకల్లు మండలం. అయితే కంపెనీలు కూడా 4 కంపెనీలు ఆల్రెడీ రావటం జరిగింది. 33,000 మందిని తీసుకోవటం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఏంటంటే దాదాపు 10 సంవత్సరాల్లో 3 లక్షల నుండి 6 లక్షల మధ్యలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని ఒక అంచనా. ఆ 6 లక్షల మందిని బేస్ చేసుకుని సరౌండింగ్ అంటే ఈ నారాయణఖేడ్ సరౌండింగ్, సదాశివపేట, జహీరాబాద్, మనకి కంకోల్, ఈ సరౌండింగ్ జోగిపేట ఏదైతే ఉందో, ఈ బెల్ట్ ఏదైతే ఉందో, ఈ మొత్తం ఒక 30 లక్షల మంది కొత్తగా మైగ్రేట్ అవుతారనేది మన అంచనా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అంచనా. అంటే ఇన్ని కంపెనీలు వచ్చి ఇంతమంది మైగ్రేట్ అవుతున్నారంటే ఈ ల్యాండ్ రేట్స్ ఇందాక నేను చెప్పాను 605 గజాలు 6 లక్షలకు కొనుక్కుంటే 50 లక్షల వరకు అవుతుంది 12 ఇయర్స్లో అని. అది చాలా తక్కువ చెప్పినట్లు నేను. అది మన ఊహకు కూడా అందదు. అది ఇప్పుడే చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి అటు ల్యాండ్ రేట్ పెరుగుతుంది నిమ్జ్ వల్ల, ఇటు మొక్కలు అద్భుతమైన శ్రీగంధం మొక్కలు ఇవి చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. చూడవచ్చు మీరు. కంపెనీ కూడా మెయింటెనెన్స్ అద్భుతంగా చేస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మనకి 2 రకాలుగా ఇన్కమ్. కంపెనీ మంచి కంపెనీ కాబట్టి, బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి 2 రకాలుగా ఖచ్చితంగా మనం బెనిఫిట్ అవుతాం. ఇప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 12 సంవత్సరాల్లో మనం 1,50,00,000 వరకు మినిమం అయితే దీని మీద ఆదాయం పొందవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా డియర్ ఇన్వెస్టర్స్, నారాయణఖేడ్లో ఇప్పుడు అందరూ లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే నారాయణఖేడ్ పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలి. నారాయణఖేడ్ దూరమనో దగ్గరనో అనుకునే పరిస్థితులు కాదు. ఎందుకంటే తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనకు ఒక 12-15 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక రకమైన హ్యూజ్ రిటర్న్స్ రావాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో, తెలంగాణలో నారాయణఖేడ్ ఒక్కటే 100%. కాబట్టి లేట్ చేయకుండా డియర్ ఇన్వెస్టర్స్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. 120 ఎకరాల్లో. దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే అక్కడ చూడవచ్చు మనకు ఆఫీస్, అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ అందరూ ఉంటారు. అలాగే ఈ ప్లాంటేషన్ ఏదైతే ఉందో వీటికి వేసే ఎరువులు కానీ మొత్తం పరికరాలన్నీ స్టోర్ చేసుకోవడానికి అక్కడ స్టోర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే 2.5 ఎకరాల్లో ఏకంగా క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీకెండ్స్లో చక్కగా మీరు వచ్చి ఆ క్లబ్ హౌస్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. క్లబ్ హౌస్ మెంబర్షిప్ మీరు ఇందులో కొనుక్కున్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం చాలా ఛార్జ్ ఉంది ఆ క్లబ్ హౌస్లో. క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ మాత్రం మీరు ఈ డిస్క్రిప్షన్లో నెంబర్లో ఉన్న వారిని మీరు అడిగితే ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అనేది వాళ్ళు మీకు పంపిస్తారు. చాలా అద్భుతమైన ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్. ప్రతి వీక్కి మీరు రావాలనిపించే ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. కాబట్టి వెంటనే లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో కంపెనీ వారికి కాంటాక్ట్ చేసి ఒక ఫ్లాట్ అయినా బుక్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే దీంట్లో కంపెనీ 12 ఇయర్స్ పాటు వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తూ వాళ్ళే సెక్యూరిటీ మొత్తం, అంటే చుట్టూ ఫెన్సింగ్ వేయటం కానీ, సోలార్ ఫెన్సింగ్ కానీ, సీసీ కెమెరాస్ కానీ, డాగ్స్తో మనకి రక్షణ కానీ,
మనుషులు అంటే వాచ్మెన్స్ అందరూ ఉంటారు. ఇవన్నీ 12 ఇయర్స్ పాటు పకడ్బందీగా అంటే వర్కర్స్ కూడా ఉంటారు దీంట్లో. వర్కర్ స్టాఫ్ ఎప్పటికప్పుడు ఇక్కడ వచ్చే కలుపుని రిమూవ్ చేయటం కానీ, ఎరువులు వేయటం కానీ, వాటర్ ప్రతి మొక్కకి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవటం కానీ, ఇవన్నీ 100% కొంతమంది వర్కర్స్ చేస్తారు. తర్వాత ఏంటంటే మీరు ఈరోజు అమౌంట్ కడితే, టోటల్ అమౌంట్ ఈరోజు పే చేస్తే మనకి వెంటనే స్లాట్ బుక్ చేస్తారు ధరణిలో. రేపే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, లేదంటే 1 డే అవుతుంది. అంతకు మించి మాత్రం మనకి టైం వేస్ట్ అవ్వదు, వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకేంటంటే గుంటల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చే రైతు బంధు లాంటి స్కీమ్స్ నుండి మీకు అవి కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి ఇది 3 రకాలుగా బెనిఫిట్ అవుతున్నాం మనం. కాబట్టి వెంటనే కాంటాక్ట్ చేయండి, లేట్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.